నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న పంటలు, వంతెనలు, రహదారులు, ప్రాజెక్టులను పరిశీలించేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేట మండలంలో పర్యటించారు. సీఎం రేవంత్ రెడ్డి ముందుగా లింగంపేట్ మండలం లింగంపల్లి కుర్దు వంతెన కేకేవై హైవేను సందర్శించి అక్కడ తాత్కాలిక మరమ్మతులు చేయడం కాకుండా శాశ్వత వంతెన నిర్మాణానికి అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన బుర్గిద్ద నందు రైతు పొలాలను పరిశీలించి మహిళా రైతులతో మాట్లాడారు. పంట నష్టంపై రైతుల సమస్యలు విని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పూర్తి స్థాయిలో సహాయం చేస్తుందని భరోసా ఇచ్చారు. తర్వాత సీఎం రేవంత్ రెడ్డి వరదల కారణంగా దెబ్బతిన్న రహదారులు, పంటలు, చెరువులు, వాగుల పరిస్థితిని ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు మొత్తం పరిస్థితిని సీఎం మరియు మంత్రులకు వివరించారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ వరదల సమయంలో జిల్లా అధికారుల కృషి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ముఖ్యంగా మంత్రులు సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు వరదల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజల రక్షణకు కావలసిన అన్ని వనరులను అందజేశారని తెలిపారు. 103 సంవత్సరాల చరిత్ర కలిగిన పోచారం ప్రాజెక్టు కూడా కలెక్టర్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ప్రభుత్వ అధికారులు, పోలీసు సిబ్బంది, ప్రత్యేకంగా ఆర్డీఓ, డీఎస్పీ, కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యే మదన్ మోహన్ బృందం కృషితో కాపాడబడిందని ఆయన పేర్కొన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ప్రత్యేక నిధుల ప్యాకేజీ మంజూరు చేసి దెబ్బతిన్న రహదారులు, వంతెనలు, మౌలిక వసతులు పునరుద్ధరించాలని సీఎం గారిని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గత 100 ఏళ్లలో ఇంతటి భారీ వర్షాలు, వరదలు ఎప్పుడూ ఎల్లారెడ్డిలో చూడలేదని అన్నారు. ఈ క్లిష్ట సమయంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు రాత్రింబవళ్లు శ్రమించి ప్రజలను రక్షించారని, ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా కాపాడారని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ గారికి, ఎల్లారెడ్డి నియోజకవర్గం, కామారెడ్డి జిల్లా ప్రభుత్వ అధికారులందరికీ సీఎం రేవంత్ రెడ్డి గారు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మదన్ మోహన్, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు, మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్, కాంగ్రెస్ నాయకులు, ప్రభుత్వ అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. किसानों को कुछ खाली फ्लड्स के लिए नहीं, किसानों के लिए भी कुछ फ़ायदा कैसा होता वो देखो। आप खाली फ्लड्स को देखे तो अगर 5 साल लिया है ना, ये पूरा फिर जिस दिन फ्लड्स आएंगे उस दिन तक आप కామారెడ్డి ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మహమ్మద్ అలీ షబ్బీర్ గారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ సురేష్ కుమార్ షట్కార్, స్థానిక ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, డీసీసీ అధ్యక్షులు కైలాస శ్రీనివాసరావు ఈరోజు
కామారెడ్డి పట్టణంలోని జిఆర్ కాలనీలో పర్యటించి ముంపు బాధితుల సమస్యలు తెలుసుకుని వారికి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. జరిగిన నష్టాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రివ్యూ నిర్వహించి అధికారుల ద్వారా తెలుసుకుని వారిని ఆదుకుని వర్షానికి కొట్టుకుపోయిన రోడ్లు మరియు బ్రిడ్జుల నిర్మాణానికి తక్షణమే నిర్మించడానికి కార్యాచరణ చేపట్టాలని అధికారులకు ఆదేశిస్తామన్నారు. మృతి చెందిన వారికి 5 లక్షలు, ఇల్లు కోల్పోయిన వారికి ఇంటి నిర్మాణానికి సహాయం చేస్తూ అందరినీ ఆదుకుంటామన్నారు. పోయినసారి కూడా ఇంతవరకు వస్తే కార్లతో తీసుకెళ్ళింది సార్. ఏంటి అసలు ఏమైంది కారణం? ये मेरे ख्याल से के हिसाब से 40-50 साल से तो नहीं आया, इससे पहले कब आया किसी को पता भी नहीं। హలో 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 కానీ ఎన్నికకి మాట రాలేదు. అయితే మేము అలర్ట్ అయ్యింది. ఎందుకంటే వాటర్ తీసుకుంటాం. किलोमीटर का है वो हाईवे बने उसको अगर आप कर सकते हैं उसमें क्या कर सकते हैं चेक करो, टेक्निकली चेक करो फ्लो कितना है वो बैलेंस करो, देखो चेक ఎన్నిసార్లు వచ్చినా ఇప్పటి వరకు కూడా గ్యాస్ ఎవ్వరు ముఖ్యం సార్. గ్యాస్ ముఖ్య సర్వం సార్ ఒకటి రెడ్ సోఫా ల్యాప్టాప్ లైసెన్స్ మేము నాకు 30 ఇయర్స్ సార్. ఇంతవరకు కనీసం వెళ్ళలేదు సార్. ఫస్ట్ టైం వచ్చింది. సో ఏంటంటే పుస్తకాలు ఎఫెక్ట్ కూడా కొంచెం బాగా కట్ట కాలువ ఉంది సార్. పొలాలు అది బాగా దాని కట్టేసి बालू जो बोल रहे हैं सुनो, चेक करने के बाद मुझे बोलो, अब कभी अंदाजा में कभी ఏం అవసరం ఉందో చూడండి. ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కను ప్రత్యేకంగా మీరు అక్కడనే ఉండండి. ఎందుకంటే నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సీతక్క గారు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు. మీరు కూడా వెళ్ళి అక్కడ స్వయంగా పర్యవేక్షించండి అని చెప్పి హైదరాబాద్ స్థాయిలో అధికారులందరినీ సమన్వయం చేసుకుంటూ, అది పోలీస్ సిబ్బంది కావచ్చు, రెవెన్యూ సిబ్బంది కావచ్చు, అదేవిధంగా సాగునీటి పారుదల శాఖకు సంబంధించిన సిబ్బంది, R&B, పంచాయతీరాజ్, ఇట్లా ప్రతి శాఖను సమన్వయం చేసుకుంటూ వర్షాలు ఏ విధంగా ఈ ప్రాంతాన్ని అతలాకుతలం చేస్తున్న వాటన్నిటినీ పరిగణలోకి తీసుకొని ఎప్పటికప్పుడు అధికారులకు సూచన చేస్తూ మిమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేసినాం. అయినా మళ్ళొక్కసారి వ్యక్తిగతంగా మిమ్మల్ని కలవాలి. జిఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీ, ద్వారకా కౌండిన్య, ద్వారకా నగర్, ఈ అన్ని కాలనీలలో మీకు జరిగిన నష్టాన్ని ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, అధికారులు నా దృష్టికి తెచ్చింది. నేను మీకు ఒకటే మాట ఇస్తున్నా, కలెక్టర్లకి ఇతర అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా, పూర్తి స్థాయిలో జరిగిన నష్టాన్నే కాదు, మళ్ళీ ఇలాంటి విపత్కర పరిస్థితి రాకుండా ఉండాలంటే శాశ్వతంగా ఏ విధంగా పరిష్కరించాలి. ఇప్పుడు ఏదో వచ్చింది,
మిమ్మల్ని కలిసినాం, మిమ్మల్ని కలిసి మాట్లాడిపోయినాం. ఏదో మిమ్మల్ని ఈ కొంచెం ఆదుకోవడం అనేది సమస్య కాదు. మహేష్ గౌడ్ గారు నాకు హెలికాప్టర్లు వచ్చేటప్పుడు చెప్పిండు, మీరు ఇది శాశ్వతంగా ఏదైనా పరిష్కారం చూపించాలి. సీఎం గారు మాకు పాత ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి చాలా ముఖ్యమైన ప్రాంతము, ఇక్కడ ప్రజలలో చైతన్యం ఉంటుంది, మనం ఏం చేసినా వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు, గుర్తిస్తారు, మీరు చేయాలని మహేష్ గౌడ్ గారు చెప్పింది. అందుకే ఈరోజు రోజంతా మీకోసం కేటాయించి ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కలిసి మళ్ళీ కలెక్టరేట్లో అన్ని రివ్యూలు తీసుకుంటాను. మీకు ఒకటే మాట ఇస్తున్నాం, మా ఆడబిడ్డలందరూ కూడా చాలా సమస్యలు చెప్పారు. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడానికి ప్రభుత్వం 100% పనిచేస్తుంది. అదేవిధంగా మా మున్సిపల్ చైర్పర్సన్ చెప్పారు, ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకునే పిల్లలకు కూడా పుస్తకాలన్నీ నానిపోయినాయి, బడికి పోతలేరు, వాళ్ళ సమస్య కూడా. అందుకే కలెక్టర్ గారికి తక్షణమే ఆదేశాలు ఇస్తున్నా, మీ కంటింజెన్సీ ఫండ్స్ నుంచి ఇమ్మీడియట్గా ఈ ప్రైవేట్ స్కూల్స్లలో ఉండే పిల్లలకు కూడా స్కూల్ బుక్స్ కానీ లేకపోతే నోట్ బుక్స్ కానీ ఏమేమి ఇవ్వగలరో వాటిని ఇవ్వండి. స్థానికంగా ఎవరైనా దాతలు ముందుకు వస్తే కూడా, ఎందుకంటే ఈ ప్రాంతంలో బీడీ ఫ్యాక్టరీలు ఉన్నోళ్ళు, ఇతర ఫ్యాక్టరీలు ఉన్నోళ్ళు, శ్రీమంతులు ఉన్నారు, వాళ్ళకి ఏమైనా సాయం చేద్దామన్నా ఏం సాయం చేయాలో వాళ్ళకు కూడా అర్థం కాదు. అంటే ఏదైనా వాళ్ళు నిజంగా కష్టాలు ఉన్నప్పుడు ఈ ప్రాంత ప్రజలకు, ఎందుకంటే ఈ ప్రాంతంలో బీడీ కార్మికులు ఎక్కువ, ఈ బీడీ పరిశ్రమలు ఉన్నోళ్ళు వీళ్ళందరికీ పేదలకు సాయం చేయాలని కోరుకుంటారు. కానీ ఎక్కడ చేయాలి, ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇస్తే ప్రజలకు చేరవో వాళ్ళకి అనుమానం ఉంటుంది. అందుకే కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి నేను సూచన చేస్తున్నా, ఈ ప్రాంతంలో ఉన్న పరిశ్రమలు కొన్ని ఫార్మా కంపెనీలు దగ్గరగా ఉన్నాయి, ఫార్మా కంపెనీలు కొన్ని అందుబాటులో ఉన్నాయి, బీడీ పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి ముఖ్యంగా విద్యార్థులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిపేర్స్, రెనోవేషన్స్, రిస్టోరేషన్ ప్రభుత్వం చూసుకుంటుంది. కానీ పాఠశాలల్లో ఉండే పిల్లలకు లేకపోతే కాలనీలలో ఉండే మరీ పేదలకు అవసరమైన కమ్యూనిటీ హాల్స్ కానీ ఇతరవి ఈ సిఎస్ఆర్ ఫండ్స్ వాళ్ళతోనే అడిగి వాటిని కూడా చెప్పండి. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా సూచన చేశారు, మీ సహకారం తీసుకోమన్నారని చెప్పి ఆ పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళను మీరు ఒక ప్రత్యేక సమావేశం పెట్టండి. ఎమ్మెల్యే గారిని, షబీర్ అలీ గారిని పిలుచుకొని కూర్చొని, ఎంపీ గారిని పిలిచి వాళ్ళని కూడా పిలిచి కూర్చోబెట్టి వాళ్ళతో కాస్త చర్చించి ఇక్కడ ఉన్న సమస్యలు, ఎందుకంటే వాళ్ళ వ్యాపారాలన్నీ ఇక్కడనే ఉన్నాయి, వాళ్ళకు కూడా ఇక్కడ ప్రజలకు సాయం చేస్తే మంచి పేరు వస్తుంది, ఇక్కడ ప్రజలు కూడా వాళ్ళకి సహకరిస్తారు. ఒక చిన్న రివ్యూ మీటింగ్ పెట్టుకొని వాళ్ళని పిలిచి వాళ్ళు ఏం సహాయం చేస్తారో చూడండి. మిగిలిన సహాయం ఎంత కావాలన్నా ప్రభుత్వం వైపు నుంచి మనం అందిద్దాం. మీరు దేనికి వెనకకి పోకండి. కామారెడ్డి నియోజకవర్గం, నేను ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్తున్నా, కొడంగల్కు నేను ఏం సాయం చేయగలను, కామారెడ్డి కూడా అదే సాయం చేస్తాను. ఆ రోజు చెప్పినా ఈ రోజు కూడా మిత్రుడు వెంకటరమణారెడ్డి గారు ఎమ్మెల్యే అయినా తప్పకుండా ఆ రకమైన సహకారాన్ని అందించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. పని చేయించుకునే బాధ్యత మీది. ఏంటంటే వచ్చి కలిసి మిమ్మల్ని అడిగి మీ సమస్య తెలుసుకొని పరిష్కరించాలంటే నాకు సమయం పడుతుంది. 119 నియోజకవర్గాలు, అదే రకంగా రకరకాల సమస్యలు ఉన్నాయి. కామారెడ్డికి ప్రత్యేకంగా సహాయం అందించడానికి నేను ఎప్పుడు ముందుంటా, మీ కష్టాలలో మీకు అండగా నిలబడడానికి ఉంటా. అందుకే ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చిన కలెక్టర్ గారికి సమీక్ష చేసిన తర్వాత నేను ఆదేశాలు ఇస్తా, అన్ని మంచి పనులు చేయించుకోండి, కామారెడ్డిలో కష్టం వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆదుకుంటామని చెప్తూ, ఇక్కడ పోచారం ప్రాజెక్ట్ 103 సంవత్సరాల క్రితం 26 లక్షల రూపాయలతో కట్టింది. ఇంత వరద ఉపద్రవం వచ్చినా తెగకుంటుంది, అంటే చాలా గట్టిగా మజబూతుగా ఉన్నది. ఇక నేను ఇంతకు మించి ఎక్కువ చెప్పండి. ఈ ప్రాంతంలో మంచి పనులు చేసినవి చాలా ఉన్నాయి. అదేవిధంగా మీకు చెరువులు కానీ కుంటలు కానీ తెగిన వాటిని రిపేర్ చేపిస్తాం, తెగిన రోడ్లను రిపేర్ చేపిస్తాం. అదేవిధంగా నష్టం జరిగిన వాళ్ళకి చేద్దాం. లేని పూరు గుడిసెలు ఉండి ఇల్లు కూలిపోయిన వాళ్ళు ఉంటే ప్రత్యేకంగా హౌసింగ్ స్కీమ్లో కూడా వాళ్ళని ఇంక్లూడ్ చేయండి కలెక్టర్ గారు. మనం ఈ ఫ్లడ్ డ్యామేజెస్లో కూడా మనం కొన్ని ఇల్లు ఇవ్వచ్చు అదనంగా ప్రత్యేక కోటా కింద. అట్లాంటి పేదవాళ్ళు ఉంటే కూడా వాళ్ళని ఇచ్చేయండి. చనిపోయిన కుటుంబాలు ఎవరున్నా 5 లక్షల రూపాయలు తక్షణమే ఇచ్చేయండి. ఒకవేళ విడుదల చేయండి, విడుదల చేయకపోతే ఎంబడే విడుదల చేయండి. పశు సంపద నష్టపోయిన వాటికి కూడా ఎంబడే తక్షణమే ఇవ్వండి. ఇళ్లకు నీళ్ళు వచ్చినప్పుడు మనం దాన్ని ఆదుకోవడానికి ఇచ్చే నగదు కూడా అన్ని కుటుంబాలకు వచ్చినాయా లేదా వాటి అన్నిటిని కూడా మీరు చూసుకొని వాళ్ళందరికీ కూడా, ఇంకెవరైనా మిస్ అయితే కూడా వాళ్ళందరినీ కూడా మీరు పర్సనల్గా మళ్ళీ ఒకసారి ఆ కాలనీలు విజిట్ చేయించి
వాటన్నిటిని కూడా చేయండి. వాళ్ళు ఏదో రిప్రజెంటేషన్ ఇస్తా అంటారు, వెళ్ళేటప్పుడు తప్పకుండా తీసుకుంటే తొందరపడకండి. ఆ క్షణమే ముఖ్యమంత్రి గారు ఆఫీసులో అంతా పిలిచి రివ్యూ చేయడం జరిగింది. ఏ రకంగా అది ఉధృతి దాల్చిందో అవంతా కూడా ఎప్పటికప్పుడు రివ్యూ చేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ రోజు ముఖ్యమంత్రి గారు, నేను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎల్లంపల్లి నుంచి కామారెడ్డి రావాలనుకున్నప్పటికీ ఇక్కడ లో క్లౌడ్స్ ఉండడం వల్ల వాతావరణం అనుకూలించక దిగలేకపోయాం. కానీ పోచారం ప్రాజెక్టు, అదేవిధంగా నిజాం సాగర్ ప్రాజెక్టు ఉధృతిని పరిశీలన జరిగింది. ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ ప్రజలకు ఎక్కడ కూడా కష్టం జరగకూడదనేటువంటి ఉద్దేశంతో ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేశారు. ఇవాళ రావడానికి కారణం కూడా ప్రత్యక్షంగా వెళ్ళి చూస్తే పరిస్థితి అర్థమవుతుంది. ఒక నిర్ణయానికి వచ్చి ఏ రకంగా మనం ఆ ప్రాంతాన్ని, ఆ ప్రజలను ఆదుకోగలుగుతామో చూడటానికి ముఖ్యమంత్రికి వచ్చేసినారు. ప్రజల మనిషి కాబట్టి ప్రజల వద్దకు వచ్చినారనే మాట చెప్తూ షబీర్ అలీ గారికి ఇచ్చేస్తాం. అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి మరి అన్ని విధాలుగా మమ్మల్ని ఆదేశించి మీరు వెళ్ళండి, వారి మధ్య నుండి వారి కష్ట సుఖాలు పాల్గొనని మరి సీతక్క గారు, నేను, షబీర్ భాయ్ అందరు ఎవరికి వాళ్ళు మరి అప్పుడే వచ్చి ఇక్కడ కూర్చొని మరి ఈ కాలనీ అంతా సందర్శించి మళ్ళీ ఇక్కడ కలెక్టర్ అధికార యంత్రాంగంతో మొత్తము రివ్యూ చేయడం కూడా జరిగింది. మరి ప్రత్యేకంగా నేను అధికార యంత్రాంగానికి అభినందనలు చెప్తున్నాను. వారు టైమ్లీ యాక్ట్ చేసి ప్రాణ నష్టం ఎక్కువ కాకుండా చూసుకున్నందుకు ప్రత్యేకంగా మా ముఖ్యమంత్రి గారు ఆ రోజే వచ్చారు. మొత్తం కలెక్టరేట్ చుట్టూనే తిరిగింది. వాతావరణం బాగలేక వారు వారి మీదకి వెళ్ళిపోవడం జరిగింది. కానీ వారు మనసంతా కామారెడ్డి జిల్లా ప్రజలకు కలవాలా, వాళ్ళ కష్ట సుఖాలు తెచ్చుకోవాలి, ఏ నష్టమైందో ఆ నష్టాన్ని మేమందరం అండగా ఉంటామని ఈరోజు వారు వచ్చి మన కష్ట సుఖాలు చూసి అన్ని విధాలుగా మేము అండగా ఉంటామని చెప్తున్నందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు. మీరందరూ కూడా దుఃఖంలో, బాధలో ఉన్నారని తెలిసి ఆ రోజే ముఖ్యమంత్రి గారు మరి రావడం జరిగింది. కానీ అనివార్య కారణాల రీత్యా, అంటే వాతావరణము సహకరించకపోవడంతో హెలికాప్టర్ దిగక ఇక్కడ దాకా రాలేదు. మళ్ళీ ఈరోజు పట్టు వదలకుండా మిమ్మల్ని అందరినీ కలవాలి, మీ బాధలో భాగం పంచుకొని మీకు భరోసానివ్వాలనే లక్ష్యంతో ఇక్కడికి రావడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ స్వాగతం పలుకుతూ వారిని ప్రసంగించాల్సింది. ఇటీవల భారీ వర్షాలు, వరదల కారణంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని పంట పొలాలు, రహదారులు, వంతెనలు, ప్రాజెక్టులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితులను స్వయంగా పరిశీలించేందుకు ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి ప్రత్యేక ఆహ్వానం మేరకు సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు మంత్రులు ఎల్లారెడ్డికి రావడం జరిగింది. ఈ రోజు హెలికాప్టర్ ద్వారా ఎల్లారెడ్డికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి ల్యాండింగ్కు ముందు ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా వరదలతో దెబ్బతిన్న పంట పొలాలు, పోచారం ప్రాజెక్టు వంటి ముఖ్య ప్రాంతాలను పరిశీలించారు. ఏరియల్ సర్వేలో ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు రైతుల పంట పొలాలకు జరిగిన నష్టాలను మరియు దెబ్బతిన్న పోచారం ప్రాజెక్టు గురించి సీఎం రేవంత్ రెడ్డి గారికి, మంత్రులకి వివరించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వలన పంటలు, రహదారులు, గృహాలు, మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత శాఖలు అప్రమత్తంగా ఉండి నష్ట నివారణ చర్యలు వేగవంతంగా చేపట్టారని అభినందించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం సీఎం కామారెడ్డి కలెక్టరేట్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రజలకు చిన్న సమస్య వచ్చినా వెంటనే స్పందించాలన్నారు. విపత్తు సమయంలో పాలన యంత్రాంగం ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద సహాయక చర్యల్లో అధికారులు చూపుతున్న చొరవను అభినందించిన సీఎం వరద నష్టపరిహారానికి యుద్ధ ప్రాతిపదికన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. నష్టాన్ని శాస్త్రీయంగా అంచనా వేసి పారదర్శక నివేదికలు రూపొందించి కేంద్రానికి పంపాలని సూచించారు. పంటల నష్టం, గృహ నష్టం, రహదారుల దెబ్బతినడం, మౌలిక వసతుల పునరుద్ధరణకు సంబంధించి ఖచ్చితమైన వివరాలు సేకరించాలని జిల్లా కలెక్టర్కు సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదికలు తయారు చేయాలని, విధుల్లో అలసత్వం కనబరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
అలాగే పోచారం డ్యాం మరమ్మత్తు పనులను శాశ్వత ప్రాతిపదికన చేపట్టాలని సీఎం ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆహారం, త్రాగునీరు, వైద్య సేవలు, పునరావాసం వంటి మౌలిక అవసరాలు తక్షణమే అందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే కాకుండా ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండే విధంగా జిల్లా యంత్రాంగం పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం వరద సహాయంపై ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసి నివేదిక సమర్పించాలని సీఎం సూచించారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలు, వరదల వలన జరిగిన నష్టాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎం ముందు వివరించారు. ఈ సమావేశంలో మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, గౌరవ సలహాదారు షబ్బీర్ అలీ, జిల్లా ప్రత్యేక అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు, ఎస్పీ రాజేష్ చంద్ర, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి రమణారెడ్డి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సమస్యలను పరిష్కరించడానికి అవసరమైన ఆదేశాలను ఈరోజు అధికారులకు ఇవ్వడం జరిగింది. ఈ సమస్యలకు సంబంధించి ఏవైతే అధికారులు ప్రతిపాదనలు చేసిందో వాటికి తక్షణమే నిధులను విడుదల చేసి వీళ్ళని ఆదుకోవడం జరుగుతుంది. ఇదే కాకుండా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన అన్ని నియోజకవర్గాలలో ఈ వరదలు, వర్షాల వల్ల వచ్చిన సమస్యల్ని ప్రత్యేకంగా జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ సీతక్క గారిని సమీక్ష చేసి నివేదికలు తయారు చేయమని చెప్పి వారి నివేదికల ఆధారంగా మొత్తం నిజామాబాద్ లో జరిగిన ఈ వరదల నష్టం, వర్షాల నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం పేదలను ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా రాబట్టుకోవాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం రాబట్టుకొని రైతులను, ఈ ప్రాంత ప్రజలను ఆదుకోవడం జరుగుతుంది. ధన్యవాదాలు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,09,800, వెండి 1,295 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.